ఆగు. మా అమ్మని ఇవన్నీ అడగాల్సిన అవసరం ఏముంది? నువ్వు మాటి మాటికి ఆవిడతో మీ డాడీ హత్య గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? మీకు అనిపిస్తుందా నేను ఆంటీతో ఇవన్నీ కాకపోతే ఇంకెవరంటారు చెప్పు? డాక్టర్ ఏమన్నారో నువ్వు విన్నావు కదా. పాస్ట్ లైఫ్ విషయాల గురించి ఏం మాట్లాడొద్దని చెప్పారు. కానీ రాఘవ్, నాకు ఇంకేం వినాలని లేదు రేఖ. మనం కాల్లో మాట్లాడుతున్నప్పుడు నువ్వే అన్నావు కదా అమ్మ నీతోనే ఉంది అని. ఆ తర్వాత నువ్వు అమ్మతో మీ నాన్నగారి గురించి మాట్లాడంటావు, అందుకనే తను ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. బాగుంది రేఖ. నువ్వు కేవలం మీ డాడీ హంతకులు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నావు. నీకు మా అమ్మ ఏమైపోయినా పర్వాలేదు. అండ్ మీరందరూ కూడా వినండి, మా అమ్మని ఎవరైనా ఇబ్బంది పెట్టారంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా దుర్గమ్మ తల్లి, నేనంటించిన చిన్న నిప్పురవ్వ ఇలాంటి మంట పెట్టేస్తుందని నేనస్సలు అనుకోలేదు. ఇది నర్మదని నా చేత్తో చంపటం కంటే బాగున్నట్టుందే. ఇంకో విషయం. చాలు రాఘవ్, మీరు చెప్పారు కదా, నేను చెప్పేది వినండి. మీరు అసలు ఎలా అనుకున్నారు నేను అలాంటిది ఏదైనా చేసుంటానని? ఈరోజు పొద్దున్న కూడా మీరు అందరి ముందు నన్ను కోపడ్డారు, నన్ను అవమానించారు. నా కారణంగానే నర్మదాంటికి ఏదైనా చెడు జరుగుండేదని. నిజానికి అప్పుడు కూడా నా తప్పేమీ లేదు. నేను అర్థం చేసుకోగలను మీ అమ్మగారి గురించి దిగులు పడుతున్నారని. కానీ దానికి అర్థం మీరు నిజం తెలుసుకోకుండా నన్ను తప్పు పడుతూ ఉండొచ్చనైతే కాదుగా. మీరు మీ కోపాన్ని చూపించుకోవడానికి నేనేవి మీ పంచింగ్ బ్యాగ్ని కాదు మిస్టర్ సూర్యవంశీ. ఆయన మా నాన్నగారి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆయన డెత్ గురించి నర్మదా ఆంటీకి ఏమైనా చెప్పడం కానీ అడగడం కానీ నేను చెయ్యలేదు. ఒకవేళ నా మీద నమ్మకం లేకపోతే మీరు స్వయంగా వెళ్ళి ఆంటీని అడగొచ్చు. అరెరే, అసలు నేనేమనుకున్నానో ఏంటో, రేఖ నోరు మూసుకుని మాటలు పడుతుందని. ఇప్పుడు నువ్వేం చెప్పాలో అది ఆలోచించుకో శైలజా. నీ పేరెప్పుడైనా బయటికి రావచ్చు. వీటన్నిటి గురించి నువ్వు అమ్మతో ఏం చెప్పకపోతే ఇంకెవరు చెప్పుంటారు? నేనే. నేను అప్పటి నుంచి నీకు ఇది చెప్పడానికే ప్రయత్నిస్తున్నాను, కానీ నువ్వేమో ఎవరి మాట వినే అవకాశమే ఇవ్వడం లేదు. అయినా కారణం లేకుండా నువ్వు రేఖ మీద నిందలు వేస్తున్నావు. అరే, ఏం మాతృభక్తిరా నీది? నీకు మంచి చెడులకి తేడా చూడడం కూడా మర్చిపోయావా ఏంటి? ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేనే నర్మదతో మాట్లాడాను, కానీ వేరేలా కాదు. నర్మదే స్వయంగా నన్ను అడిగింది ఈ ఇంటి గురించి, ఈ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల గురించి, రేఖ వాళ్ళ నాన్న చావు గురించి. అప్పుడు నేను ఇంకా నువ్వు రోహిత్ తనకి చెప్పేసుంటారనుకున్నాను. అందుకే నేను కూడా నిజం చెప్పేశాను. అవును, ఒక రికార్డింగ్ ఉంది రేఖ దగ్గర, అదే తనని ఈ నేరంతో ముడిపెట్టిందన్నాను. కానీ ఇప్పటికీ ఏమీ క్లియర్ కాదు కదా. నీకు తెలుసు కదా, ఇంత చిన్న విషయానికి ఇంతలా పెద్ద గొడవ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు రేఖ తన మీద ఒక విషయం గురించి నిందలు మోపారు కాబట్టి. మరి పాపం మానసికంగా బలహీనంగా ఉన్న తను ఇంకా ఎక్కువైపోయి ఉంటుంది కదా బాధ. ఈ విషయం మాటి మాటికి తన మనసులో మెదులుతూనే ఉంటుంది. అందుకే నేను ఎటువంటి సోయ లేకుండా అలా పడిపోయింది అనుకుంటున్నాను. అలా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిందేమో. ఇప్పుడు నాకు అర్థమైంది, ఇందులో మీ తప్పు లేదు, మన తప్పెవరిదీ లేదు. రాఘవ, చూడనా, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మనందరం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం ప్రేమగా నర్మదని నిలబెట్టుకోవాలి నాన్నా. అంటే నాన్న, రేఖది ఒక చిన్న తప్పుంది. అంటే నువ్వు రేఖకి నర్మదని చూసుకోమనే డ్యూటీ అప్పగించినప్పుడు తను నర్మదని ఒంటరిగా వదిలి వెళ్లకుండా ఉండాల్సిందంతే. అవును రాఘవ్, మీరిద్దరూ నర్మదా ఆంటీని ఇంటికి తీసుకొచ్చారు కాబట్టి ఆవిడ్ని చూసుకోవడం కూడా తెలియాలిగా. ఎవరికీ అవసరం లేదు మా అమ్మని చూసుకోవటం.
ఆవిడ కొడుకు ఇంకా బతికే ఉన్నాడు. అమ్మెవరికి భారమేం కాదు. నేను అమ్మని నాతో పాటు తీసుకెళ్తాను. ఐఎమ్ సారీ రోహిత్, ఈ తప్పంతా నాదే. నేనే నర్మదా అంటేనే ఇంకా జాగ్రత్తగా చూసుకుని ఉండాలి. కానీ నేను నీకు మాటిస్తున్నాను, నీకు మళ్ళీ కంప్లైంట్ చేయడానికి ఎలాంటి అవకాశం ఇవ్వను. ప్లీజ్ నర్మదా అంటే నీతో పాటు తీసుకెళ్లకు. లేదంటే నేను శాశ్వతంగా నా ఫ్యామిలీ దృష్టిలో తప్పు చేసిన దానిలో నిలబడాల్సి వస్తుంది. ప్లీజ్ రోహిత్, అతి కష్టం మీద ఆంటీ ఇంటికి వచ్చారు. కానీ ఈరోజు నా కారణంగా ఆవిడ అందరికీ మళ్ళీ దూరం అవుతారు. సరే రేఖ, మళ్ళీ ఒకసారి నీ మాట విని నేను అమ్మనిక్కడ వదిలి వెళ్తున్నాను. కానీ ఈసారి నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వెలాంటి తప్పు చేయకూడదు. అండ్ ఇవి డాక్టర్ రాసిచ్చిన మందులు. ఇవి నేను తీసుకొచ్చేశాను. వీటితో అమ్మకు గతం గుర్తు రావడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. ఒకవేళ నర్మద ఈ మందులు వేసుకోవడం మొదలు పెడితే తనకి గతం గుర్తుకొచ్చేస్తుంది. కానీ నేనలా అస్సలు జరగనివ్వను. నేను ఏదో ఒకటి చేసి తీరాలి. నువ్వే రేఖ వాళ్ళ నాన్నని హత్య చేయించావు. నీ చేతులు ఆయన రక్తంతో తడిసిపోయాయి. నువ్వు నాశనం చేశావు రేఖని, రేఖ వాళ్ళ కుటుంబాన్ని. నీ స్థానం ఈ ఇంట్లో కాదు, జైల్లో ఉండాలి. నర్మదా ఆంటీ, మీకు ఒక సీక్రెట్ తెలుసా? సిటీలో ఉన్న బ్యూటీ పార్లర్స్ అన్నింటిలో ఒక ఫేషియల్ చాలా ఫేమస్ అవుతుంది, నర్మదా ఫేషియల్. కూతురైనా కోడలైనా అమ్మైనా అత్తైనా అందరూ ఒకటే ఫేషియల్ చేయించుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే అందరికీ మీలాగా గ్లోయి స్కిన్ కావాలి. అయినా మీరు ఇలాగే దిగులుగా ఉంటే అప్పుడు మీ ఈ బ్యూటిఫుల్ స్కిన్ మీద రింకిల్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత సిటీలో అందరి బిజినెస్ దివాలా తీస్తుంది. మీకు అలా అవ్వాలనుందా? ఇక్కడికి రండి, ఇలా కూర్చోండి. ఇప్పుడు ఈ రేఖ స్పెషల్ సూప్ తాగేస్తే మీ గ్లో అలాగే ఉంటుంది. జోక్ చాలా బాగుంది. ఇదేమి జోక్ కాదు నర్మదా ఆంటీ, నిజం. మీకు రిపోర్టర్ రేఖ మాటల మీద నమ్మకం లేదా? నాకు నమ్మకం లేనిది ఏ విషయంలోనూ తెలుసా? అన్నీ తెలిసిన తర్వాత కూడా నువ్వు నాతో ఇంత మంచిగా ఎందుకుంటున్నావు రేఖ?